ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మిషనరీ అయిన డార్లిన్ డిబ్లెర్ రోజ్ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 24వ తేదీన 1917వ సంవత్సరంలో జన్మించిన డార్లిన్ డిబ్లెర్ రోజ్ 9 ఏళ్ల వయసులో యేసుప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. 13 ఏళ్ల వయసులో ఒక ఉజ్జీవ కూడికలో తన జీవిత లక్ష్యములను ఆయన కొరకు అంకితం చేయమని దేవుడు తనను కోరుతున్నట్లు ఆమె గ్రహించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె శిక్షణ కోసం క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్లో చేరారు. తదుపరి పాపువా న్యూగినియాలోని వివిధ ప్రాంతాలలో మిషనరీ సేవకు ఆరంభకులు మరియు మార్గదర్శకులు అయిన రస్సెల్ డిప్లర్తో 1937వ సంవత్సరంలో ఆమెకు వివాహం జరిగింది. కాగా తన భర్తతో కలిసి పాపువా న్యూగినియాలో మిషనరీగా పనిచేయటకు బయలుదేరినప్పుడు ఆమెకు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. మంచి భాషా నైపుణ్యంతో ఆశీర్వదించబడిన డార్లిన్ అక్కడి స్థానికులను క్రీస్తు వైపుకు నడిపించుటకు మిగుల ఆసక్తితో పనిచేశారు. ఆ ప్రాంతంలో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆ మిషనరీ దంపతులు అక్కడే ఉండి సేవను కొనసాగించుటకు నిశ్చయించుకున్నారు. తత్ఫలితముగా వారు జపాన్ సైన్యానికి బందీలుగా మారారు. స్త్రీ పురుషులను వేరువేరుగా ఖైదీల శిబిరాలకు తీసుకొని వెళ్లడంతో డార్లింగ్ తన భర్త నుండి వేరు చేయబడ్డారు. ఆ ఎడబాటును భరించవలసి రావడమే కాకుండా జపాన్ వారి నిర్బంధ శిబిరంలో ఆకలి, బలవంతంగా చాకరీ చేయడం, ఏకాంత నిర్బంధము, హింస మరియు అమానుషమైన చర్యలను కూడా భరించవలసి వచ్చింది. అయితే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కృప వలన నిలబడగలిగిన ఆమె యొక్క విశ్వాసం స్థిరమైనదిగా ఉంది. తన భర్త మరణం గురించి విన్నప్పుడు డార్లిన్ 20 సంవత్సరాల వయసు యొక్క ప్రారంభ దశలో ఉన్నారు. వెనువెంటనే ఆమె యొక్క గూఢాచారి అన్న ఆరోపణలతో ఏకాంత నిర్బంధంలో ఉంచబడ్డారు. క్రూరంగా హింసించబడినప్పటికీ, అనారోగ్యంతో మరియు పోషకాహార లోపంతో ఉన్నప్పటికీ అన్ని శ్రమలలోనూ క్రీస్తు నిమిత్తం ఒంటరిగా పోరాడారు డార్లిన్. ఒకసారి గూఢాచారిగా ఉన్నందుకు గాను కొన్ని క్షణాలలో శిరచ్ఛేదం చేయబడతారన్న పరిస్థితులలో అద్భుతకరమైన రీతిలో ఆమె ఆ ఏకాంత నిర్బంధంలో నుండి మునుపు ఉన్న అసలు జైలు శిబిరానికి తీసుకువెళ్ళబడ్డారు. అన్ని పరిస్థితులలోనూ ఆయన చాలిన వాడని దేవుడు ఆమెకు నిరూపించారు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత కూడా మిషనరీ సేవ కొరకైన జ్వాల